బకాయిల విషయంపై ఇంజనీరింగ్ కాలేజ్లో మేనేజ్మెంట్తో జరిగిన చర్చలు ఫలించాయి. దీంతో బిల్లులు వచ్చేంత వరకు కాలేజీలను మూసివేస్తామన్న ఇంజనీరింగ్ కాలేజీల మేనేజ్మెంట్ తన ఫీజు పోరును విరమించుకుంది. అయితే ఇందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ ఆర్థిక విధానాలే కారణమని, పథకాలకు నిధులు విడుదల చేయకుండా వాటిని విచ్ఛిన్నం చేశారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. దీని మీద ఇవాళ డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు నర్ర విజయ్ కుమార్ గారు అనలిస్టు, అదేవిధంగా డాక్టర్ లింగం యాదవ్ గారు కాంగ్రెస్ నుంచి, డాక్టర్ దిలీప్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి రామరెడ్డి గారు. ముందుగా విజయ్ కుమార్ గారు, విజయ్ నుంచి స్టార్ట్ చేద్దాం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పండి సార్. ఏం చెప్తారు సార్? అంటే నిన్న మంత్రులతో జరిపిన చర్చలు ఫలించినాయి. దాదాపు 1200 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పారు, 600 కోట్లు ప్రస్తుతం విడుదల చేస్తామని చెప్పారు, ఇంకా 600 కోట్లు దీపావళి లోపు విడుదల చేస్తామని చెప్పారు. కానీ దీనికి అంతటి కారణం గత ప్రభుత్వ వైఫల్యమే నిన్న మంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ఏం చెప్తారు? గత ప్రభుత్వం వైఫల్యమే అని ఎన్నికల్లో చెప్పారండి. చెప్పినందుకే వైఫల్యం చెందింది ఆ ప్రభుత్వం, వైఫల్యం చెందింది అని ఆ ప్రభుత్వాన్ని ఓడించారు. మేము ఇవన్నీ సవరిస్తాము, మాకు ఆర్థిక వ్యవస్థ గురించి మొత్తం తెలుసు, 60 సంవత్సరాలు పరిపాలించాము కాంగ్రెస్ పార్టీ. వీళ్ళకి కూడా, వీళ్ళ అధికారంలోకి రావడానికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి యాజమాన్యాలు వీళ్ళతోటి బాగా మాట్లాడినటువంటి వాళ్ళు. అప్పుడు ఎన్నికల సమయంలో, ఎన్నికలకు ముందు మొత్తం మేము 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు రూల్ చేశాము, ప్రధాన స్వాతంత్రం మేమే తెచ్చినాం, మేమే పరిపాలించి అన్ని వేసినాం అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే అప్పులేంది, ఎఫ్ఆర్బిఎం అంటే ఏంది, లోన్స్ ఏంది, ఇవన్నీ తెలిసి క్షుణ్ణంగా ఇదే భట్టి విక్రమార్క గారు అనేక ఛానల్లో ఎన్నికల సమయంలో చెప్పినటువంటి వ్యక్తి. మేము వచ్చి ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి ఆదాయాన్ని పెంచి మొత్తం ఏం లేకుండా చెల్లిస్తామని చెప్పినటువంటి వాళ్ళు. మరి అటువంటి సమయంలో వీళ్ళు ఏం చేశారు? ఆర్థిక వ్యవస్థను మరింత కునారిలేటట్టు చేసినటువంటిది. వస్తున్నటువంటి ఆదాయం కూడా నెలకు వీళ్ళే చెప్తున్నటువంటిది, ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటిది 18,500 కోట్లు వస్తుంది అనేది అది 16,500 కోట్లకు పడిపోయినటువంటి సిచ్యువేషన్. మరి ఏ ఆర్థిక విధానాల వల్ల? ప్రజల కొనుగోలు శక్తి ఎందుకు తగ్గిపోయింది? అందుకని ఆర్థిక వ్యవస్థ మరింత అదైపోతున్నటువంటిది. మీరు ప్రజల కొనుగోలు శక్తిని పెంచలేదు, ప్లస్ లోన్లు అంతకంటే ఎక్కువ చేస్తున్నారు, అంతకంటే ఎక్కువ అయిపోయినటువంటి సిచ్యువేషన్. మరి వచ్చినటువంటి ఎటుపోతున్నాయి? ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఏ ప్రభుత్వం ఉన్నా కొన్ని బకాయిలు ఉంటాయి, కంటిన్యూయేషన్లు ఉంటాయి. నువ్వు రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి చూసుకున్నా, అప్పుడు ప్రవేశపెట్టినప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాడు. ఏ ప్రభుత్వాలు వచ్చినా, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నా, ఇంకెవరున్నా, ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా బకాయిలు కొన్ని ఉంటూ వస్తుంటాయి. ఆయా ప్రభుత్వాలు చెల్లిస్తుంటాయి. వీళ్ళకి మొత్తం హామీ ఇచ్చి మొత్తం చెల్లిస్తామని చెప్పి వాళ్ళు కూడా ఇప్పుడు 20 నెలలు ఓపిక పెట్టారు. కళాశాలల వాళ్ళు వీళ్ళు కూడా ఇప్పటి వరకు ఓపిక పెట్టినటువంటి విషయం ఉంది. ఆ తర్వాతనే అడుగుతున్నటువంటిది. కానీ వీళ్ళు ఏం చేశారు? ఈ లోపు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకవేళ నిజంగానే చెల్లించాలి, విద్యార్థులకు సంబంధించినటువంటి చదువు, కాలేజీలకు భవిష్యత్తు, వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి కళాశాలలు ఇవన్నీ అనుకున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకు ముందు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటాయి. టోకెన్లు, బడ్జెట్ టోకెన్లు కూడా పోయిన ఈ 1200 కోట్లు కూడా ఏంది? పోయిన సంవత్సరం ఏప్రిల్లో ఇచ్చినటువంటి టోకెన్ కి సంబంధించినటువంటి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ సంబంధించి ఇంకా చాలా బకాయిలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో వీళ్ళు విడుదల చేయకపోగా అదే కాంట్రాక్టర్స్ కు సంబంధించినటువంటి మొత్తం విడుదల చేసుకున్నారు. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినవి కావచ్చు, ఆ కాంట్రాక్ట్ సంస్థలకు వేల కోట్లు విడుదల చేసుకున్నటువంటి సిచ్యువేషన్. తెచ్చిన అప్పులు మొత్తం దానికోసమే విడుదల చేసుకున్నారు, కాంట్రాక్ట్ బిల్లు చెల్లించుకున్నారు. మరి అదే విద్యార్థులకు సంబంధించి చేయలేదు. ఈ రోజు నుంచి ఆరోగ్యశ్రీ సేవలు కూడా బంద్. ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి సేవలు బంద్. ఆ బిల్లులు ఇంకా కనీసం 600 కోట్లు 1200 కోట్లే ఉన్నాయి. ఐటీకి సంబంధించి అవి కూడా చెల్లించలేనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారు. అదేవిధంగా అంగన్వాడీ వర్కర్లకి సంబంధించినటువంటివి ధర్నా చేస్తారు. నిన్న కొడంగల్కి సంబంధించి వచ్చిన అంగన్వాడీ వర్కర్లే ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడించే స్థాయికి పోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. గ్రామ పంచాయతీ వర్కర్లకు సంబంధించి ఇక్కడ ప్రభుత్వం ఎంత వైఫల్యం చెందిందంటే 20 నెలల కాలంలో ఆర్థిక అభివృద్ధిని చేస్తామని పాత ప్రభుత్వం యొక్క ఆర్థిక విధానాలు తప్పు, ఇవన్నీ తప్పు అని చెప్పి అధికారంలోకి వచ్చి వీళ్ళందరినీ కూడగట్టి అధికారంలోకి వచ్చి మేము గొప్ప, ఎందుకంటే నమ్మారు ప్రభుత్వాలు కూడా. ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి ప్రజలు వీళ్ళు 60 సంవత్సరాలు పరిపాలించారు కదా, అనుభవం ఉంది, ఎక్కువ చేస్తారేమో అనేటువంటి నమ్మారో మరి ఇంకో రకమైనటువంటి నమ్మే ఓట్లేసిన. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోయింది, మేము చేయలేమని చేతులు ఎత్తేసేటువంటి సిచ్యువేషన్ రాకూడదు. వీళ్ళు ఆదాయాన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉండే, ఆదాయాన్ని పెంచలేకపోయారు. ఆదాయాన్ని మరింత కిందికి దిగదార్చినటువంటిది. ఎందుకు? ప్రజలు దాదాపు
వ్యవసాయ ఆధారిత రాష్ట్రము, అదేవిధంగా రియల్ ఎస్టేట్ మీద ఉన్నటువంటి ఈ రాష్ట్రము. రెండు రంగాలను దెబ్బతీసే విధంగా చూసినటువంటిది. యూరియా కూడా ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్ కు హైడ్రా పేరుతో అంటే గత ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చి వెళ్ళిపోయింది. దాన్ని కట్టలేక ఇప్పుడు వడ్డీలకు చెల్లిస్తుంది. దాదాపు 7,000 కోట్లు చెల్లిస్తున్నామని చెప్తా ఉన్నారు కదా. అంటే ఒక్కొక్క దాన్ని సరి చేసుకుంటూ వస్తున్నాం అంటున్నారు కదా. అప్పులకు సంబంధించి మన పార్లమెంట్ లోనే కేంద్ర ప్రభుత్వం లెక్కలు చెప్పినటువంటి విషయం ఉన్నది. అప్పులకు సంబంధించి చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసినటువంటిది 3.5 లక్షల కోట్లే అనేది మన పార్లమెంట్ లో నివేదిక ఇచ్చింది. సంవత్సరానికి వీళ్ళు చెల్లిస్తున్న వడ్డీ 2,000 కోట్లు అనేది కూడా ఆ ప్రభుత్వం చెప్పింది, కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మరి వీళ్ళు ఎక్కడి నుంచి చెప్తున్నారు? సార్, అప్పు చేయడం తప్పు కాదు, అప్పు చేశారు, ఇప్పుడు వీళ్ళు కూడా చేస్తున్నారు, చేయొచ్చు. కానీ చేసింది ఏం చేస్తున్నారు? ప్రొడక్ట్ అనేది, మరి ఆదాయం ఏది? ఆదాయం పెంచారు మీరు. ఉన్నటువంటి ఆదాయమే 18,500 కోట్ల ఆదాయం నుంచి ఇప్పుడు 16,500 కోట్లకు ఎందుకు పడిపోయింది? అది వైఫల్యమే కదా. 18,500 కోట్ల నుంచి మీరు దాన్ని 25,000 కోట్లకు 28,000 కోట్లకు ఆదాయాన్ని పెంచితే, రాష్ట్ర ఆదాయాన్ని పెంచితే మీ పరిపాలనని మంచిగా ఉన్నట్టు ఈ సమస్యలు రాకపోతుండే. మీరు అదే చెప్పారు ఎలక్షన్ లో కూడా. ఈ విస్మరించారు. ఈ ఆర్థిక వ్యవస్థలో ఆదాయాన్ని పెంచడంలో మార్గాలను విస్మరించి కేవలం స్వార్థపూరితమైనటువంటి పరిపాలన చేయడం వల్ల ఆదాయం తగ్గిపోయింది. దాంతో ఈ సమస్యలు అన్ని వస్తున్నాయి. ఇంకా కొద్ది రోజులు వస్తే ఇంకా చాలా సమస్యలు, సకల జనులలో సమస్యలు క్రియేట్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకెక్కువ వస్తే ఇంకొక 4-5 నెలలు పోతే. రైట్, ఓకే, రైట్. లింగం యాదవ్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం చెప్తారు? అంటే కేవలం 1,200 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు, అంటే మిగతా ఇంకా 7,500